Hi, welcome to the R language. So here ఈ వీడియోలో సీక్వెన్స్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీక్వెన్స్ ఫంక్షన్ జనరేట్స్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సో దీనికి 3 పారామీటర్స్ ఉంటాయి, ఫ్రమ్, టు, బై అని చెప్పి. సో సీక్వెన్స్ ఫస్ట్ పారామీటర్ వచ్చి ఫ్రమ్ టు బిగిన్ అండ్ ఎండ్ ద సీక్వెన్స్ బై స్టెప్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ ద స్టేట్మెంట్. మనం మ్యాక్సిమం ఇక్కడ 3 పారామీటర్స్ రాస్తూ ఉంటాము. సో రిక్వైర్మెంట్ని బట్టి 4th పారామీటర్ ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సీక్వెన్స్ SUQ 1,10,1 అని రాశాను. అంటే ఏంటి, 1 దగ్గర నుంచి 10 వరకు 0.1 ఇంక్రిమెంట్, అంటే 1.0, 1.1, 1.2, 1.3, 2.0, 2.1. సో ఇలా ప్రింట్ చేయమంటున్నాను. చూడండి ఇక్కడ 1 కానించి. సో నేను 1 దగ్గర నుంచి 10 వరకు ఇంక్రిమెంట్ బై 2. ఓకే, నాకు ఇప్పుడు ఏమేమి ప్రింట్ అవుతాయి, 1, 3, 5, 7, 9 ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా నేను 2 దగ్గర నుంచి ఇంక్రిమెంట్ బై 2 100. సో ఇంక్రిమెంట్ బై 2 100 వరకు ప్రింట్ చేయాలి. ఇప్పుడు చేయండి, ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా 2 దగ్గర నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ఇంక్రిమెంట్ బై 2 తోటి ప్రింట్ అవుతున్నాయి. ఈ విధంగా మనం సీక్వెన్స్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో సీక్వెన్స్ ఫంక్షన్ యూజ్ చేసుకునేటప్పుడు మనం 2 మెథడ్స్ ద్వారా, అంటే యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే నేను ఫ్రమ్ అని, 2 అని, బై అని రాయలేదు. మీరు ఫ్రమ్, 2, బై అని కూడా రాసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ SUK గురించి చదవాలనుకుంటే SUK అని చెప్పి ఎంటర్ చేసినట్టయితే మీకు ఇక్కడ సీక్వెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఉంటుంది. సో మీరు ఈ డాక్యుమెంటేషన్ కూడా రీడ్ చేయొచ్చు. అలాగే ఎగ్జాంపుల్ కూడా కింద కనపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం సీక్వెన్స్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే నేను సీక్వెన్స్ ఆఫ్ యాక్చువల్గా ఒకటే పారామీటర్ తోటి రాస్తున్నాను, సీక్వెన్స్ ఆఫ్ 5. సో 5 అంటే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి, 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. సీక్వెన్స్ ఆఫ్ -9 అంటే ఏం ప్రింట్ అవుతున్నాయి చూడండి, 1 దగ్గర నుంచి -9 వరకు కూడా ప్రింట్ అవుతున్నాయి మనకి. సీక్వెన్స్ ఆఫ్ 9 అంటే మనకి 1 దగ్గర నుంచి 9 వరకు ప్రింట్ అవుతున్నాయి. సో ఫస్ట్ పారామీటర్ ఒకటే ఇచ్చుకుని మనం కావాల్సిన ఇన్పుట్ వాల్యూస్ అన్ని కూడా, ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ ఫంక్షన్ వల్ల యూజ్ ఇది. సో నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 1:5 అని ఇచ్చాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 to 5 నెంబర్స్ వస్తుంది. SUK 5 అని ఇస్తాను. 5 అంటే మళ్ళీ నాకు 1 to 5 నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ రెండు నాకు ఈ సీక్వెన్స్ నేను కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు సీక్వెన్స్ ఆఫ్ SUK ఆఫ్ 5 డబల్ ఈక్వల్స్ టు 1:5. ఇప్పుడు ఇది మనకి ఏమో రిటర్న్ చేస్తుంది, ట్రూనా ఫాల్స్నా? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ 5 అన్నా 1:5 అన్నా ఒకటే కాబట్టి. సో మొత్తం అన్నిటిని, సో ఉండే వాల్యూస్ అన్నిటిని కూడా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ అనే వేరియబుల్ని, ఏ << 1:5 అన్నాను. ఇప్పుడు నాకు ఏలో 1 దగ్గర నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి. అలాగే B ఈక్వల్స్ టు సీక్వెన్స్ ఆఫ్ 6 SUK ఆఫ్ 6 అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు Bలో 1 to 6 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను A ఈక్వల్స్ టు B అని రాస్తున్నాను, A డబల్ ఈక్వల్స్ టు B అని రాస్తున్నాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, వార్నింగ్, ద ఇమేజ్ A ఈక్వల్స్ టు B లాంగర్ ఆబ్జెక్ట్ లెంత్ ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ షార్టర్ ఆబ్జెక్ట్ లెంత్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏకి బీకి ఇక్కడ మనకి లెంత్ దగ్గర డిఫరెన్స్ వచ్చేస్తుంది, కానీ మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ చేస్తుంది ట్రూ ఫాల్స్ అని చెప్పి. నేను ఏలోనే 1 to 6 కాకుండా 6 దగ్గర నుంచి 5 నుంచి 10 వరకు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, సో 6 నెంబర్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇప్పుడు నేను దీన్ని కంపేర్ చేస్తున్నాను, A ఈక్వల్స్ టు B. ఇప్పుడు మనకి ఫాల్స్ అంటే వాల్యూస్ని కూడా ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. ఈ రెండు సేమా కాదు, అప్పుడు A అనే సీక్వెన్స్, B అనేది
ఏలో రెండు ఇట్లో ఉండే వాల్యూస్ సేమ్ కావద్దు కాబట్టి మనకి ఫాల్స్ అని మనకి ప్రింట్ చేసింది. అలాగే మనం ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా టైమ్స్ అంటే ప్రతి వాల్యూని అంటే ఫస్ట్ వాల్యూని, సెకండ్ వాల్యూని, థర్డ్ వాల్యూని కంపేర్ చేసుకుని ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ అయితే ట్రూ అని చూపిస్తుంది కదా మనకి. సో నేను ఇక్కడ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటో చూడండి. ఆల్ ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అంటున్నాను. ఇప్పుడు నాకేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే సో టోటల్గా కంపేర్ చేసుకుని అసలు అది ఇది ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఆల్ ఫంక్షన్ తోటి ఒకే ఫాల్స్ని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఆల్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే నాట్ ఆల్ అంటే మీకు తెలిసిందే, నాట్ ఆల్ అంటే ట్రూ వస్తుంది. సో ఏదైతే మనకు ఆన్సర్ వస్తుందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ట్రూ. ఓకే, సో ఈ విధంగా మనం ఆల్ ఫంక్షన్ని, సీక్వెన్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకి రిప్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. రిప్ ఫంక్షన్ యూజ్ ఏంటంటే రిపిటేషన్ పర్పస్, ఆర్ఈపి రిప్ ఆఫ్ 1,5 అన్నాను. ఇప్పుడు నాకు రిపిటేషన్ వల్ల యూజ్ అంటే 1ని 5 టైమ్స్ రిపీట్ చేసి మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు రిప్ ఆఫ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో రమేష్ అనే దాన్ని సేవ్ చేస్తున్నాను. స్ట్రింగ్ని 5 టైమ్స్ నేను 20 టైమ్స్ రిపీట్ చేయమంటున్నాను. 20. సో ఇప్పుడు ఏలో నాకేమొచ్చింది? రమేష్ అనేది 20 టైమ్స్ సేవ్ అయ్యింది. ఈ విధంగా మనం రెప్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రిపిటేషన్ ఆఫ్, సో మనం ఇచ్చిన స్ట్రింగ్ కానీ వాల్యూస్ కానీ రిపీటెడ్గా ప్రింట్ చేయడానికి రిప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆర్ఈపి అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఎంటర్ చేస్తే మనకి రిపిటేషన్ ఫంక్షన్ గురించి ఎగ్జాంపుల్స్, అలాగే హెల్ప్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. హెల్ప్ని రీడ్ చేసుకున్నట్టయితే మనం చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయగలుగుతాము. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.